హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్షి. దిస్ ఇస్ చే. మీరు అలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాల వర్షితో పాటు డ్రామాల వర్షన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి బీ మై సూపర్ స్టార్ ఎపిసోడ్ 5 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన పున్ కొద్దిగా ఆశకి దగ్గర అవుతూ ఉన్నాడు. అందులో ముఖ్యంగా ఆశి ఇంటికే వెళ్లి ఆశకి ఎంతో ఇష్టమైన ఫుడ్ ని కొనిస్తాడు. తింటూ అలా క్యాషువల్ గా మాట్లాడుతూ ఉంటే ఎందుకో మన పున్కి ఆశి పర్సనల్ మ్యాటర్ లో తల దూర్చినట్టు అవుతుంది. ఒకవేళ ఆశి నన్ను తప్పుగా అనుకుంటాడేమో అని మన పున్ ఉన్న బలంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఏంటి వీడు ఇంతసేపు బానే ఉన్నాడు కదా, ఏమైందని మన ఆశకి కూడా అదోలా అయిపోతుంది. చాలా బాధగా మన పున్ ఇంటికి వచ్చి జరిగిందంతా అమ్మతో చెప్తూ ఉన్నాడు. ఏమో మా, నన్ను ఆశ తప్పుగా అనుకుంటున్నాడేమో, నాకెందుకో వాడి ప్రైవసీలో తల దూర్చినట్టుందమ్మా. ఇలా బాధనంతా చెప్పుకుంటున్నప్పుడు అప్పుడు తన కెఫేకి ఎవరో ఒక కస్టమర్ వస్తారు. ఎవరని తిరిగి చూస్తే ఆ కస్టమర్ ఇంకెవరో కాదు, మన ఆశి. మన పున్ను ఉన్న పలంగా ఏం చెప్పకుండా బయటకు వచ్చేసాడు కదా. సో మన ఆశకి కూడా అదోలా అయిపోయి ఏమైందో ఏమో అని కనుక్కోవడానికి నేరుగా కెఫేకి వచ్చేసాడు. కెఫేకి వచ్చాక ఈ ఎపిసోడ్ లో ఏమవుతుందో రండి చూసేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే కెఫేకి ఆశి వస్తాడని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఆశపాటికి ఆశి చాలా నార్మల్ గా అక్కడుండే కుక్క పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఏంటి కుక్క పిల్లల ఒక్కొక్కటి జైంట్ సైజ్ లో ఉంది. మన పున్న నా కోసం నా కెఫేకి ఆశి వచ్చాడా, ఇలా తలుచుకొని ఈయ నవ్వినవాడు అసలు నోరు ముయ్యలేదే. ఇలా మన పున్ మురిసిపోతూ చూస్తున్నది. పున్ వాళ్ళ అమ్మ కూడా గమనించి, ఓరే బాయ్ ఇక్కడ ఏం జరుగుతుందిరా, మీ అన్నం చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు, ఇంత సంతోషంగా నేను ఎప్పుడు చూడలేదు. మీ అన్నం చూడరా, కొద్దిసేపటికి ముందే నా జీవితమే పోయిందన్నంతగా అంత బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు. దానికి బాయ్, అమ్మా నువ్వు ఓవర్ గా థింక్ చేయకు, వీళ్ళిద్దరి మధ్య అలా ఏముందో వీడింతలా మురిసిపోతున్నాడు. దేనికి అమ్మా, ఒరే బాయ్ అన్ననంత అలా చెప్పకు. నువ్వు రిలేషన్షిప్ లోకి వచ్చాక ఎలా ఉంటావో నేను చూస్తాను కదా. సరే ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా రా అని చెప్పేసి వాళ్ళ కెఫేలో ఉన్న డెజర్ట్స్ అన్ని తీసుకొచ్చి మన ఆశకి ఇస్తారు. నీకోసం ఎంతో ఇష్టంగా చేశాను, తిని చూసి ఎలా ఉందో చెప్పు నాన్న అని చెప్తుంది. దానికి పున్ కూడా, ఆశి ఈ డెజర్ట్స్ మా అమ్మ ఎంతో టేస్టీగా చేస్తుంది, తిని చూసి ఎలా ఉందో చెప్పు. ఇలా చెప్తూ ఉంటే ఆశి ఆ డెజర్ట్ ని తీసే లోపే ఇక్కడే ఈ బాయ్ అబ్బాయి ఆ డెజర్ట్ ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. దాన్ని చూసి మన పున్ వాడి చేతి మీద ఒక్కటిచ్చి, ఒరే పంది రోజు నాన్ స్టాప్ గా తింటూనే ఉంటావు కదా, కొంచెమైనా గెస్ట్లకు మిగిల్చారా, ఫస్ట్ మన ఇంటికి వచ్చిన గెస్ట్ తినని మళ్ళీ నువ్వు తిందువు అని చెప్పి ఫుల్ గా తిడుతూ ఉన్నాడు. దీనికి బాయ్ ఫుల్ టెన్షన్ అయిపోయి, రే నువ్వు చాలానే చేస్తున్నావురా ఇలా చెప్పి విసుక్కుంటూ ఉన్నాడు. ఇక్కడ మన ఆశి చాలా సేపటి నుంచి వాచ్నే గమనిస్తూ ఉన్నాడు. దాన్ని చూసి మన పున్, ఏమైంది ఆశి అడగ్గా దానికి ఆశి, అదా నాకు ఆడిషన్ ఉంది, ఇప్పటికే టైం అయిపోయింది, సరే నేను బయలుదేరుతాను, ఇంకోసారి వస్తానులే అని చెప్తాడు. దీని వెనుగనే బాయ్ అయితే, అమ్మా ఆశి బయలుదేరుతున్నాడు అని చాలా సంతోషంగా అరుస్తూ ఉన్నాడు. దానికి ఆశి, లేదు పర్వాలేదు నాకు టైం అయింది నేను బయలుదేరుతాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు కార్ లోపలికి వెళ్లి వాడి పర్స్ తీసి వాడు తినేదానికి అమౌంట్ ఇస్తూ ఉన్నాడు. కానీ పున్ దాని వద్దని చెప్పి మన ఆశి చేయి పట్టుకుని మరి లోపలికి తోస్తూ ఉన్నాడు. కానీ ఆశి ఎప్పుడు వదలకుండా, లేదు నేను తినడానికి నేను డబ్బులు పే చేస్తాను అని మళ్ళీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. దానికి మన పున్, ఇది మా అమ్మగారు నీ కోసం ఎంతో ప్రేమగా చేసిచ్చారు, దానికేం డబ్బులు అవసరం లేదని చెప్తాడు. దానికి ఆశి నవ్వుతూనే, నీ ఫ్యామిలీ ఎంత క్యూట్ గా ఉందో తెలుసా, కానీ నన్ను తీసుకో, మా పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు నాకు అస్సలు తెలీదు, కనీసం వాళ్ళ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. దానికి పున్, ఆశి నిజానికి మా పేరెంట్స్ లవ్ స్టోరీ కూడా నాకు తెలీదు, అందుకని నువ్వు దాన్ని తలుచుకొని ఇలా బాధపడకు, నీకెప్పుడు తోడుగా నేనుంటాను. దానికి ఆశి నవ్వుతూనే అలానే పున్ని చూసి, పున్ చాలా థ్యాంక్స్ రా, నువ్వు ఎప్పుడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ గా ఉంటావు ఇలా చెప్పేసి మన ఆశి బయలుదేరుతూ ఉంటే ఇప్పుడు మన పున్ అలానే కార్ని చూసి, ఏరా జస్ట్ ఫ్రెండేనా చిపో అని వాడికి వాడే సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ డే షూటింగ్ స్పాట్ లో మన ఆశకి హార్స్ రైడింగ్ సీన్ ఉంది. సో తోడుగా మన పున్ కూడా ఉన్నాడు. ఇప్పుడు షాట్ లో మన పున్ దిగేస్తాడు. ఇప్పుడు ఆశియా గుర్రంలో ఫాస్ట్ గా రావడమే సీన్. ప్లాన్ చేసినట్టే మన ఆశి కూడా ఫాస్ట్ గా వస్తూ ఉన్నాడు. కరెక్ట్ గా షాట్ కట్ చేయగానే ఈ గుర్రం అదుపు తప్పి మన ఆశని కింద పడేస్తుంది. సడన్ గా ఆశ కింద పడటంతో మన ఆశ చేయి కొద్దిగా ఫ్రాక్చర్ అయిపోతుంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఈ మువాంగ్ అబ్బాయి ఈ ఈయన ఎక్కిలించిన ఫేస్ తో ఉన్నాడు. ఇప్పుడు ఏమైందని వీడు ఇంతలా ఎక్కిలిస్తున్నాడు అని చూస్తే
మన ఆశని హాస్పిటల్ కి పిలుచుకొచ్చారు. అది మన డాక్టర్ అబ్బాయి ఉండే హాస్పిటల్ కి. ఏరా అక్కడొక్కడు చేతిని హ్యాండ్ బ్యాగ్ లో వేలాడదీస్తున్నాడు. నువ్వేమో ఎలా చేస్తున్నావు? ఇప్పుడు డాక్టర్ అబ్బాయి అలానే ఆశని. ఆశ మేనేజర్ వాణ్ణి చూసి పెద్దగా ఏం ఫ్రాక్చర్ కాలేదు, త్వరగానే నయం అయిపోతుందని చెప్తాడు. అది మాత్రమే కాకుండా మీరు ముందు చెకప్ చేసుకున్న డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ అంతా కరెక్ట్ గా ఉంది. దానికి ఆశి మా ఫ్రెండ్ ఒక డౌట్ మీద తీసుకొచ్చాడు. ఓడియం ఓరే మువాంగు, సెకండ్ ఒపీనియన్ కోసం ఫ్రాక్చర్ అయిన వాణ్ణి వీడు సైడ్ లో సైట్ కొట్టడం కోసం ఈ డాక్టర్ దగ్గరికి పిలుచుకొచ్చాడు. ఇప్పుడు వాన్ సరే మేం బయలుదేరుతామని చెప్తాడు. కాని మువాంగ్ అయితే ఏకంగా తిష్ట వేసే కూర్చునేశాడు. ఇప్పుడు వాన్ మువాంగ్ ని చూసి ఒరే మువాంగ్ ఏం చేస్తున్నావురా, రా బయలుదేరుదామని చెప్తాడు. ఇప్పుడు మువాంగ్ కి కాన్షియస్ వచ్చి ఏంటి అప్పుడే చెకప్ అయిపోయిందా, డాక్టర్ ఏం చెప్పాడు? అలానే ఆశి పక్కనొచ్చి నిల్చొని అలా మెలికలు తిరుగుతూ డాక్టర్ ని చూస్తూ ఉన్నాడు. దాన్ని చూసి వాన్ ఫుల్ టెన్షన్ అయిపోయి ఒరే ఒరే దరిద్రుడా ఏంట్రా ఇలా చేస్తున్నావు, అవమానపరచకరా, రా బయలుదేరుదామని మువాంగ్ ని లాక్కొని మరి వెళ్ళిపోతారు. బయట మన పున్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆశి రాగానే నిదానంగా కూర్చోబెట్టి డాక్టర్ ఏం చెప్పారు అడగ్గా పున్ ఏం ప్రాబ్లం లేదంట, 2-3 రోజుల్లో తగ్గిపోతుందంట, రెస్ట్ తీసుకుంటే చాలు. సరే నేను వాష్రూమ్ కి వెళ్ళాలంటూ మన ఆశి వెళ్తూ ఉంటే ఉండు నేను హెల్ప్ చేస్తాను అని మన పున్నే దగ్గరుండి ఆశని వాష్రూమ్ కి పిలుచుకెళ్లి వస్తాడు. దీని మువాంగు వాండ్లు గమనించి అలానే వాంగ్ మువాంగ్ దగ్గర ఒరే మువాంగు రాను రాని ఈ పున్న అబ్బాయికి మన ఆశి మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతూనే ఉంది. నాకేమో ఇది కరెక్ట్ అని అనిపించట్లేదురా. మనం వేరే మీడియా పర్సన్స్ ఇలా ఎక్కువగా పర్సనల్ మ్యాటర్స్ లో తల తుర్చడం నాకేమో కరెక్ట్ అనిపించట్లేదు. దానికి మువాంగ్ నీకే తెలుసు కదా మన ఆశ గురించి, వాడికి ఓకే కాబట్టి మన పున్న ఆశతో అంత క్లోజ్ గా ఉంటున్నాడు. వాడికి నచ్చలేదంటే వాడు ఓపెన్ గా చెప్పేస్తాడు కదా, నువ్వేం బాధపడకని చెప్తాడు. దానికి వానేదో ఆలోచిస్తూ ఈ డాక్టర్ పేరేంటి నింగే కదా, చూడు ఎంత కామ్ గా చాలా కంపోజ్డ్ గా ఉన్నాడురా, వాడి ఫేస్ లో ఎటువంటి రియాక్షన్ లేదు. దానికి మువాంగ్ ఏదో ఆలోచిస్తూ అవునవును వాడు ఎవరి ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకుండా అలానే రియాక్ట్ కాకుండా సైలెంట్ గా ఉంటాడు. దానికి వాన్ ఏంటి ఏం ఫీలింగ్ అడగ్గా అది నేను ఆశి ఫీలింగ్ గురించి మాట్లాడుతున్నాను, వాడికి నొప్పేస్తుంది కదా, దానికి వాడు కొంచెమైనా ఫీల్ కావచ్చు కదా, డాక్టర్ ఎందుకురా వాడి నొప్పికి ఫీల్ కావాలి, ఇప్పుడు మనం ఏం చెప్పి ఎస్కేప్ కావాలంటూ మన మువాంగ్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదే సమయానికి వాష్రూమ్ కి వెళ్లిన మన ఆశి పుండ్లు తిరిగి వచ్చేస్తాడు. ఇదిగో ఆశి వచ్చేసాడు, ఆశని త్వరగా మనం ఇంటికి పిలుచుకెళ్దామని మన మువాంగ్ ఆ మ్యాటర్ ని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. ఎలానో మన ఆశని కూడా ఇంటికి పిలుచుకొచ్చేస్తారు. కూడానే మన పున్ కూడా వస్తాడు. ఇప్పుడు వాన్ ఆశి దగ్గర ఆశి నేను రేపు మువాంగ్ ని షూటింగ్ స్పాట్ కి పిలుచుకెళ్తున్నాను, ఆ టైంలో నేను ఎవరు చూసుకుంటారు? ఓరే మువాంగ్ నువ్వు ఒంటరిగా వెళ్ళిపోతావు కదా. దానికి వెంటనే మువాంగ్ నేనంతా ఒంటరిగా వెళ్ళలేను, నువ్వు వచ్చి నన్ను వదిలేసిరా అని చెప్తాడు. వీడొకడు ప్రతి దానికి విసిగిస్తూనే ఉంటాడు అని వాంగ్ ఆశని ఈ పరిస్థితుల్లో ఎలారో ఒంటరిగా వదిలేసి రావడం. దానికి ఆశి నువ్వేం బాధపడకు నేను నన్ను చూసుకుంటానులే అని చెప్తాడు. అయినా గానీ వాంగ్ అస్సలు వినట్లేదు. దానికి వాంగ్ టక్కని వాంగ్ నువ్వెందుకు బాధపడుతున్నావు, ఇదిగో మన పుణ్య ఉన్నాడు కదా, వాడెలానో అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు, మన ఆశని పుణ్య చూసుకుంటాడులే అని చెప్తాడు. దానికి వాంగ్ టక్కని ఒరే మువాంగ్ నీకేమైనా సరదాగుందా, ఎంతైనా గాని మన ఆశ ఒక సెలబ్రిటీరా, ఇలా బయట మనిషి ఒకడు అప్పుడప్పుడు వస్తూ పోతున్నాడు అని బయటికి తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ మనకు అవసరం లేదురా అని చెప్తాడు. దీన్ని వినగానే మన పున్కి చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి సైలెంట్ గా లేచి మన పున్ బయటికి వెళ్ళిపోతాడు. దీన్ని చూస్తున్న ఆశ కూడా అదోలా అయిపోతుంది. మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ మువాంగ్ పున్ వెనకే వెళ్తూ ఉన్నాడు. మువాంగ్ పిలుస్తున్నా గాని మన పున్ ఆగకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. పున్ నేను పిలుస్తున్నాను కదా ఆగరా అని గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు పున్ కూడా సైలెంట్ గా నిల్చో ఉన్నాడు. ఇప్పుడు మువాంగ్ ఇక్కడ చూడు పున్ నువ్వు వాన్ చెప్పింది విని బాధపడుతున్నావని తెలుసు. దానికి పున్ టక్కని నేనేం బాధపడలేదని చెప్తాడు. వాన్ నిజమే కదా చెప్పారు, నేను బయట మనిషే కదా, నేనే కొద్ది రోజులుగా నా స్థాయి ఏంటో తెలియకుండా ఆశకి క్లోజ్ కావడానికి ట్రై చేస్తూ ఉన్నాను, అది నా తప్పే అని చెప్తాడు. దానికి మువాంగ్ ఇక్కడ చూడు పున్ నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు నీకు ఆశ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? దానికి పున్ అలానే మువాంగ్ ని చూసి నేను ఇప్పుడు ఎప్పుడు ఒకటే చెప్తాను, నాకు ఆశ మీద ఉన్న ఫీలింగ్స్ ఎప్పటికీ మారవు, నేను
నేను వాణ్ణి అంతా ప్రేమిస్తున్నాను. నేను వాణ్ణి 9 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. దీని తర్వాత కూడా నేను అతన్ని ప్రేమిస్తాను. అందులో ఎలాంటి మార్పు ఉండదు. కానీ నేను ఎంత ప్రేమించినా వాన్ చెప్పినట్టు నేను బయట వాడినే కదా. దానికి మువాంగ్ ఏంట్రా అంతలోనే డిస్కరేజ్ అయిపోయావా? అలానే దీన్ని వదిలేస్తావా? దానికి పున్ అలా అంతా ఏం లేదు. నేను ఎప్పుడు ఆశని లవ్ చేస్తూనే ఉంటాను. దానికి మువాంగ్ ఇలా నువ్వు వదలకుండా నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఆశి తిరిగి డేట్ చేసేదాకా ట్రై చేస్తూ ఉండు. దానికి ఎంత హెల్ప్ కావాలన్నా నేను నీకు చేస్తాను. ఇలా చెప్పగానే మన పున్కి అంత సంతోషంగా ఉంది. నాన్నోయ్ మీరేం చెప్తున్నారు? అవునరా ఇప్పుడు సంతోషమేనా? అయ్యో నాన్నోయ్ అంటూ మన పున్ పరిగెత్తుకుంటూ వచ్చి మన మువాంగ్ ని గట్టిగా హక్ చేసుకుంటాడు. హరేచి వదలరా, చూసేవాళ్ళు నిన్ను నన్ను తప్పుగా అనుకుంటారు. నువ్వు హక్ చేసుకోవాల్సింది నన్ను కదరా, పైనున్నాడే వాడిని వెళ్లి హక్ చేసుకో. తప్పుకోరని తోసేస్తాడు. మన పున్ కూడా దూరం వచ్చి మీరేమో హెల్ప్ చేస్తారు కానీ వానికి ఇది నచ్చదేమో కదా. దానికి మువాంగ్ కూడా అవునరా అలానే ఉంటుంది. నువ్వు ఎంత ధైర్యవంతుడువో నువ్వే ప్రూవ్ చేసుకోవాలి. నేను నీకు వెనక నుంచి హెల్ప్ చేస్తాను, నీకే సపోర్ట్ చేసేసాను అంటూ వాన్ కూడా బాధపడుతూ సరే ఇప్పుడు నేను ఒకటి చేస్తాను, పైన వెళ్లి నీకు తగినట్టు ఆ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తాను, మళ్ళీ చూస్తామని చెప్పేసి అక్కడి నుంచి మువాంగ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన పున్ ఇంటికి వచ్చినా గాని మువాంగ్ అడిగింది పదే పదే గుర్తుకొస్తూ ఉంది. నువ్వు ఇంకా ఆశని లవ్ చేస్తున్నావా అని అడిగింది. దీనికి మన పున్ అక్కడుండే ఆశి ఫోటోను చూసి ఏంటి ఆశి, నేను నిన్ను లవ్ చేయకుండా ఉంటానా? 9 సంవత్సరాలేంటి, నా జీవితాంతం నిన్నే ప్రేమిస్తూ ఉంటాను. ఇలా ఆశి ఫోటోను చూసి ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు కరెక్ట్ గా మన ఆశికి మువాంగ్ నుంచి కాల్ వస్తుంది. నన్ను ఏంటి ఈ టైంలో? పున్ అర్జెంట్ గా వాన్ ఆఫీస్ కి రా అని చెప్పి అడ్రస్ సెండ్ చేస్తాను అని ఆ కాల్ ని కట్ చేస్తాడు. ఏమై ఉంటుంది ఇంత అర్జెంట్ గా రమ్మంటున్నారే అని ఆలోచిస్తూ మన పున్ కూడా వాన్ ఆఫీస్ కి అర్జెంట్ గా వెళ్తాడు. మన పున్ రాగానే మన మువాంగ్ ఒరే పున్ వచ్చేసావా? వాన్ ఏదో నీతో మాట్లాడాలంట. దానికి వాన్ కూడా ఇదా ఆశ అపార్ట్మెంట్ పాస్వర్డ్ అని చెప్పి ఒక పాస్వర్డ్ ని మన పున్ కి ఇస్తుంది. మన పున్ కా అసలు ఏం అర్థం కావట్లేదు, ఇది నాకెందుకు ఇస్తున్నారు? దీని విని మువాంగ్ ఫుల్ టెన్షన్ అయిపోయి ఏరా నువ్వు నిజంగానే పిచ్చోడా లేదా పిచ్చోడ్లాగా నటిస్తున్నావా? ఆశని చూసుకోవడానికి వాన్ ఒప్పుకుందిరా. దీన్ని వినగానే మన పున్కి చేతులు కాళ్ళు అస్సలు ఆడట్లేదు. అలానే చాలా సంతోషంగా మన మువాంగ్ ని చూసి నాన్నో ఏంటిది, అదెలా ఈవిడ ఒప్పేసుకుంది? ఓరే నీ ముందే ఉంది కదా నువ్వే అడగరా అని చెప్పి మన మువాంగ్ చెప్తాడు. ఇంతకీ ఏం జరిగిందో ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. వాన్ మువాంగ్ దగ్గర నువ్వు సపరేట్ గా టాక్సీని తీసుకొని షూటింగ్ స్పాట్ కి వెళ్ళిపో, నేను ఆశని చూసుకుంటానని చెప్తుంది. దానికి టక్కనే ఆశి వాన్ అదంతా ఏం అవసరం లేదు, నువ్వు మువాంగ్ ని చూసుకో, నన్ను ఆశి చూసుకుంటాడు. నా ఇష్టాలన్నీ పున్కి బాగా తెలుసు. ఈ విషయాన్ని ఇప్పుడు మన వాన్ పున్కి చెప్తుంది. దీని వినగానే మన పున్క అంత సంతోషంగా ఉంది. అలానే వాన్ ని చూసి నిజంగానే చెప్తున్నారా? దానికి వాన్ కూడా అవునరా నిజమే చెప్తున్నాను, ఆశని నువ్వు భద్రంగా చూసుకోవాలి. నువ్వు ఒక్కటి మాత్రం బాగా గుర్తు పెట్టుకో, నువ్వేం చేసినా చాలా శ్రద్ధగా భక్తిగా చెయ్యాలి. కొంచెం అటు ఇటు అయ్యిందే అనుకో మన ఆశి పేరే డామేజ్ అయిపోతుందిరా. ఏంటి అర్థమవుతుందని అడగ్గా దానికి మన పున్ చాలా సంతోషంగా మీరు దాని గురించి ఏం బాధపడకండి, నా ప్రాణాన్ని ఇచ్చైనా గాని ఆశిని బాగా చూసుకుంటాను అని గట్టిగా చెప్తూ ఉన్నాడు. దానికి మువాంగ్ ఒరే ఇప్పుడేమైందని నీ ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధమవుతున్నావు, జస్ట్ ఆశిని చూసుకోమని చెప్పారు అంతే అని చెప్తాడు. నువ్వేమైనా ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నావు, ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తున్నావని మన మువాంగ్ తిట్టేస్తాడు. ఇప్పుడు వాన్ అక్కడి నుంచి వెళ్ళగానే మన పున్కి చేతులు కాళ్ళు అసలు ఆడట్లేదు. అయ్యో ఆశి పాస్వర్డ్ దొరికిపోయిందే అంటూ అంత సంతోషంగా దూకేస్తూ ఉన్నాడు. దాన్ని చూసి మువాంగ్ నవ్వుతూనే ఒరే కొంచెం నిదానంగా ఉండరా, ఇక్కడ చూడు పున్ మర్యాదగా ఆశని భద్రంగా చూసుకో, ఏమైనా అయ్యిందే అనుకో నీ తోలు తీస్తా అని చెప్తాడు. అయ్యో నాన్నోయ్ మీరేం బాధపడకండి, నేను ఆశని ఎలా చూసుకుంటానో మీరే చూస్తారు కదా. దానికి మువాంగ్ సరే అదంతా పక్కన పెట్టు, ఆశి ఇంకా దేనికి సిద్ధం కాలేదు, వెళ్ళగానే దూకేకు అని చెప్తాడు. దీని వినగానే మన పున్ సిగ్గుతో ముగ్గులు వేస్తూ ఉన్నాడు. అలానే ముగ్గులు వేస్తూ అదంతా నేనేం చెయ్యను అని చెప్తాడు. దానికి మువాంగ్ నాకేమో నీ పైన అస్సలు నమ్మకం లేదురా అని చెప్తాడు. ఇదంతా అయ్యాక నేను ఆశని అడుగుతాను, అది ఇదని నీ పైన ఏదైనా చెప్పాడే అనుకో తర్వాత తోలు తీసి ఉత్తికేస్తాను అని చెప్తాడు. మన పున్క సిగ్గు అస్సలు ఆగట్లేదు, ఒకటే సిగ్గుతో మెలుకలు తిరిగిపోతూ ఉన్నాడు. దాన్ని చూసి మువాంగ్ ఒరే ఇంకా ఏం చేస్తున్నావురా, ఇంటికి వెళ్లి బట్టలు తీసుకురా అని చెప్తాడు. ఇప్పుడు మన పున్ బయలుదేరుతూ ఉండగా మువాంగ్ అప్పి అవును పున్ ఆ రోజు బీచ్ లో గుర్రం ఎందుకు అదుపు తప్పిందని అడగ్గా దానికి మన పున్ నేను చూశాను, అక్కడెవరో టపాకాయలు
కాల్చారు. ఆ సౌండ్ కి గుర్రం అదుపు తప్పి మన ఆశని కింద పడేసింది. ఇలా చెప్పి అక్కడ తీసిన ఫొటోస్ అని మోహన్కి చూపిస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన పుణ్య ఇంటికి వచ్చి లగేజ్ అంతా ప్యాక్ చేస్తూ ఉన్నాడు. అక్కడికి పై వచ్చి అక్కడికి అమ్మ తమ్ముడు వచ్చి ఏమైందిరా ఈ టైంలో ఎక్కడికి బయలుదేరుతున్నావు? దీనికి మన పుణ్య మ్యాటర్ చెప్పగానే వెంటనే చిచ్చర్ పిడుగు, అవును నువ్వెందుకు ఇప్పుడు ఆశని చూసుకోవాలి? అది ఈ రోజు షూటింగ్ లో ఆశకి యాక్సిడెంట్ అయిపోయింది, అందుకే నేను వెళ్లి చూసుకోబోతున్నానని చెప్తాడు. దానికి పై వదలకుండా యాక్సిడెంట్ అంతా సరేరా, ఆశను చూసుకోవడానికి మేనేజర్ వాన్ ఉన్నారు కదా, నువ్వెందుకు వెళ్తున్నావు అని అడగ్గా వాన్ మువాంగ్ ని చూసుకోవాలి, ఆశను చూసుకోవడం కోసం ఎవరూ లేదు కదా, అందుకే నేను వెళ్తున్నాను. ఒరేయ్ నిన్ను బాగా మోసం చేస్తున్నారా, నిన్ను వాడుకుంటున్నారా, నువ్వు కావాలంటే చూస్తూ ఉండని చెప్తాడు. దానికి అమ్మ టక్కని పాయిని ఆపేసి ఒరే పాయ్ కొద్దిసేపు సైలెంట్ గా ఉండరా, పుణ్ణి డిస్టర్బ్ చేయకుండా బయలుదేరిని, పుణ్ బయలుదేరుతున్నాడు కదా హెల్ప్ చేయని చెప్తాడు. దానికి పాయ్ అయితే వీడు వెళ్లడమే ఎక్కువ, దానికి నా హెల్ప్ ఒక్కటా అని చాలా విసుక్కుంటూ బ్యాగ్ ని తీసి అలానే పుణ్ మీద విసిరేస్తాడు. మన పుణ్ వెళ్ళగానే పాయ్ అమ్మ దగ్గర, అమ్మా నాకు తెలిసి పుణ్ణి అందరూ యూజ్ చేసుకుంటున్నారు, లేదంటే అంత పెద్ద యాక్టర్ ని చూసుకోవడం కోసం మన పుణ్కి ఎందుకు చెప్తారు? దానికి అమ్మ అలాంతా ఏం ఉండదు నాన్న, ఆశ మేనేజర్ ని చూస్తుంటే నాకేం అలా అనిపించట్లేదు, అంతా మంచిగానే జరుగుతుందిలే అని చెప్తుంది. దానికి పాయ్ కూడా ఏంటో మీరు అందరినీ గుడ్డిగా నమ్ముతున్నారు, ఏమో చేసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే మన పుణ్ ఆశ ఇంటికి వచ్చాడు. అది చాలా స్నాక్స్ తీసుకొచ్చాడు. దాన్ని మన ఆశ చూసి అవును ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంత స్నాక్స్ తీసుకొచ్చావు, ఇంట్లోనే తినడానికి చాలా ఉంది కదరా అని చెప్తాడు. దానికి పుణ్ అవుతూనే నీకు సడన్ గా ఆకలిస్తే ఏం చేసేది, అందుకే నీకు నచ్చిందంతా తీసుకొచ్చానని చెప్తాడు. ఇదిగో వచ్చేస్తానని చెప్పేసి తీసుకొచ్చిన స్నాక్స్ మొత్తాన్ని ఫ్రిడ్జ్ లో సర్దుతూ ఉన్నాడు. ఇప్పుడు అలానే ఆశ పక్కన వచ్చి కూర్చొని నువ్వేదైనా తిన్నావా లేదా ఏదైనా చేసి తీసుకురానని అడగ్గా దానికి ఆశి ఇందాకి నూడిల్స్ చేసుకుని తిన్నానని చెప్తాడు. దానికి మన పుణ్ నువ్వే ఎందుకు తొందరపడ్డావు, నేనే వచ్చి మంచిగా చేసి ఇచ్చేవాడిని కదా అని చెప్తాడు. దానికి మన ఆశి నువ్వు నన్ను చూసుకోవడం కోసం వస్తావో రావో అస్సలు తెలీదు, అందుకే నేనే ముందుగా తినేసానని చెప్తాడు. దానికి వెంటనే మన పుణ్ ఆశని చూసి నిన్ను చూసుకోవడానికి నేను రాకుండా ఉంటానా, ఇలా చెప్పేసి రబ్బర్ చేయకుండా మన పుణ్ ఆశనే చూస్తూ ఉన్నాడు. అలానే కాన్షియస్ కొచ్చి ఈ రోజు రాత్రికి ఇక్కడే సోఫా మీద పడుకుంటానని చెప్తాడు. నువ్వు వెళ్లి బెడ్ మీద పడుకో, ఏదైనా అవసరం అయితే నన్ను పిలువు అని చెప్తాడు. దానికి ఆశి ఇప్పుడు నువ్వెందుకు రా సోఫాలో పడుకుంటున్నావు, ఇక్కడ పడుకుంటే బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది, రా ఇద్దరు కలిసే పడుకుందామని చెప్తాడు. ఇలా మన ఆశ చెప్పగానే మన పుణ్ రియాక్షన్స్ చూడాలి మీరు. బటర్ఫ్లైస్ అన్ని అలా రెక్కలు విచ్చుకొని ఎగురుతూ ఉంది. అయ్యయ్యో కలిసి పడుకోవడమా వద్దు అని మన పుణ్ మనసులో అనుకుంటూ ఉన్నాడు. దానికి ఆశి నేను చాలా సేపటి నుంచి అడుగుతూనే ఉన్నాను, నువ్వేం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నావని అడగ్గా నా బెడ్ చాలా పెద్దది, ఇద్దరు కంఫర్ట్ గా పడుకోవచ్చు అని చెప్తాడు. నువ్వు పక్కనే పడుకుంటే గట్టిగా అరిచి పిలవాల్సిన అవసరం ఉండదు కదా, ఇలా తాకితే అలా లేచేస్తావు. దానికి మన పుణ్ టక్కని అప్పుడు లేవడం ఏంటి ఇప్పుడే అని లాగుతూ అయ్యయ్యో హై కావద్దురా పుణ్ అంటూ వాడిని వాడే కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. ఇలా మన పుణ్ మనసులో అనుకుంటూ ఉండగా ఇప్పుడు ఆశి ఒరే పుణ్ నేను అడుగుతున్నా గానీ ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉన్నావే, సరే నాకు నిద్ర వస్తుంది రా లోపలికి వెళ్దామని నన్ను తీసుకెళ్లరా అనేలాగా చేయి తీస్తాడు. ఇప్పుడు అలా దగ్గరగా వెళ్ళడం అయ్యయ్యో అనేలాగా మన పుణ్ ఆలోచిస్తూ ఉండగా రే ఏం ఆలోచిస్తున్నావురా తీసుకెళ్లరా అని మన పుణ్ అరుస్తూ ఉన్నాడు. వేరే దారి లేదు వెళ్ళిపోదామని ఒకలాగా వంగి మన ఆశ దగ్గరకు వస్తూ ఉన్నాడు. అలానే నిదానంగా మన ఆశని బెడ్ దగ్గరకు తీసుకొస్తాడు. ఇప్పుడు ఆ బెడ్ లో ఇద్దరి మధ్య ఒక పెద్ద బార్డర్ ని వేశారు. ఇప్పుడు బెడ్ మీదకు మన పుణ్ అంత సంతోషంగా వచ్చి దూకుతాడు. ఆశ చూస్తున్నాడే అని మన పుణ్ సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు మన పుణ్ ఆశని చూస్తూ ఉంటే మన పుణ్కి ఒకసారి ఒక రసవంతమైన కళ వచ్చింది కదా, ఆ కళ ఇప్పుడు గుర్తుకొస్తుంది మన పుణ్కి. కానీ చెప్పకూడదు, పుణ్ చూడటానికి మాత్రమే పైకి ఏమీ తెలియని పసి పిల్లోడ్లా ఉంటాడు. వాడి ఆలోచనలు వాడి కళలు మాత్రం అదో రకంగా ఉంటాయి. ఇప్పుడు లైట్స్ అంతా ఆఫ్ చేసి ఇద్దరు పడుకుంటారు. మన ఆశ పడుకోగానే ఇప్పుడు ఇద్దరి మధ్య ఒక పెద్ద బార్డర్ ని వేశారు కదా, దాని పుణ్ అబ్బాయి నిదానంగా ఒక దిండుని కింద తోసేస్తాడు. అలానే నిదానంగా మన ఆశకి దగ్గరగా వచ్చి పడుకుంటాడు. మన ఆశ ఎంత కళ్ళు మూసుకున్నా వీడు దిండు తోసింది, వీడిలా దగ్గరికి వస్తుంది మన ఆశకి బానే తెలుస్తూ ఉంది. ఇప్పుడు పుణ్ణ పిలవగా ఈ పుణ్ణ అబ్బాయి ఏం చేస్తాడు అంటే అలానే బాగా నిద్రపోతున్నట్టు నిద్దట్లో అమ్మతో మాట్లాడుతున్నట్టు ఏంటమ్మా అన్నట్టు అసలు ఏం తెలియనట్టు మన పుణ్ణ ఒకటే యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇది మన ఆశకి బాగా తెలిసిన మన పుణ్ణి చూస్తూ నవ్వుతూ పడుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఆని మన ఆశనే ఫస్ట్ మెలుకుంటాడు. పక్కనే చూస్తే పుణ్ కనిపించట్లేదు.
రావట్లేదు, ఏమయ్యాడ్రా వీడు అని అటు ఇటు చూస్తూ ఉంటే రాత్రి పక్కనే పద్ధతిగా పడుకున్నవాడు ఇప్పుడు చూస్తే ఈస్ట్ కి సగం వెస్ట్ కి సగం పడుకున్నాడు. సరే ఏంటి ఇలా పడుకున్నాడే అని మన ఆశి నిదానంగా పున్ దగ్గరకొచ్చి పున్ అని నిదానంగా లేపుతూ ఉన్నాడు. నిదానంగా తట్టి లేపితే లేసేస్తాడు అని పున్ను చూస్తే బాగా గురక పెట్టి మరీ నిద్రపోతూ ఉన్నాడు. అరే ఏంట్రా వీడు, ఒరే పున్ లేవరా అని మన ఆశి లేపుతూ ఉన్నాడు. ఇలా కొద్దిసేపు తడుతూ లేపుతూ ఉంటే మన పున్ బాగా చిరాగ్గా ఒరే పై తెల్లారే ఎందుకురా చిరాకు దుబ్బుతున్నావు అని దెబ్బ తగిలిన ఆశి చేతి మీద ఒక తన్నేస్తాడు. ఆశి నొప్పికి తట్టుకోలేక అమ్మా అని గట్టిగా అరిచేస్తాడు. అయ్యయ్యో ఇది ఆశి కదా అని టక్కని మన పున్ లేచి అయ్యో ఆశి ఏమైంది, కాలంతా ఓకే కదా, దెబ్బ తగిలిన కాలు మీదే గట్టిగా నొక్కుతూ ఉన్నాడు. ఒరే నొప్పిగా ఉంది వదలరా అని మన ఆశి అరుస్తూ ఉన్నాడు. ఆశి కాలు పట్టుకున్నవాడు అలానే స్లిప్ అయ్యి మన ఆశి మీద పడిపోతాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ కిస్ చేసుకునేలా అంత దగ్గరగా వచ్చేస్తాడు. కొద్దిసేపు అలానే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. దీని తర్వాత ఏం జరుగుతుందో మనం ఈ పాటికే ఊహించేశాం కదా, కానీ మేము నేచురల్ గా చేస్తామని టక్కనే ఆశి ముక్కు పట్టుకుంటాడు. ఒరే కంపురా భరించలేకపోతున్నాను, ఫస్ట్ లేవరా అని చెప్తాడు. అయ్యయ్యో పళ్ళు తొమ్మకుండానే ఆశి దగ్గరకు వచ్చేసామే అని మన పుణ్ అక్కడి నుంచి పారిపోతాడు. ఇప్పుడు ఆశి పుణ్ణి పిలిచి రే ఎక్కడికి వెళ్తున్నావురా, నన్ను బాత్రూమ్ కి పిలిచుకెళ్ళని చెప్తాడు. మన పుణ్ తడబడుతున్న ఆశి దగ్గరకు వచ్చి అలానే బాత్రూమ్ కి పిలిచుకెళ్తూ ఉన్నాడు.